అందరికీ నమస్కారం అండి. రేషన్ కార్డు ఉన్న వారందరికీ ఒకటి తప్పనిసరి చేయాలా, రేషన్ కట్ అవుతుందా ఏంటి, దీనికి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో వివరాలు ఏంటంటే కూడా వీళ్ళలో తెలుసుకుందామండి. దాని చివరి చూడండి, అర్థమవుతుంది. మొదటిసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు, కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట. సో వెంటనే లైక్ చేయండి. ఇక వివరాలకు అయితే వెళ్ళిపోదామండి. ఇక ముఖ్యంగా ఓటర్ జాబితా సవరణ ఎఫెక్ట్ రేషన్ కార్డు అంటే తొలగింపు పైన అసలు నిజం ఏంటి అంటే, చాలా మంది ఇప్పుడు ఓటర్ కార్డ్ అనేది ఇప్పుడు సర్వే అనేది జరుగుతుంది అనమాట. సో ఈ రకంగా తెలుగు రాష్ట్రాల్లో ఇటు ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలో జరుగుతుంది. త్వరలో అయితే ప్రారంభం కానున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ చేయబోతున్నారు. దీనిలో వచ్చేసి ఎస్ఆర్సి ఏదైతే ఉందో ఎస్ఐఆర్ అంటారు. దీనిలో వచ్చేసి ప్రజల్లో కొన్ని అపోహలు అయితే ఉన్నాయన్నమాట. చాలా మంది చెప్తున్నారు రేషన్ కార్డు ప్రతి నెలకు కూడా తెలంగాణలో అయితే 6 కిలోల సన్న బియ్యం అయితే అందజేస్తున్నారు. ఎంతమంది ఉంటే అంతమంది. కొత్త రేషన్ కార్డు కూడా చాలా వరకు అయితే రావడం జరిగిందని చెప్పేసి మళ్ళీ దరఖాస్తులు కూడా చేసుకోవచ్చు. 45 రూపాయలు ఫీజు కట్టి మీ సేవలో దరఖాస్తు చేసుకోవడానికి ఛాన్స్ కూడా ఇచ్చారు కదా. ఇప్పుడు ముఖ్యంగా ఓటర్ల జాబితాకు సంబంధించి సవరణ అంటే ఏంటంటే, ఎవరు అర్హులు ఏంటి, ఓటర్ కార్డులో పేర్లు ఒక రకంగా ఉంటున్నాయి, కొంతమంది డబుల్ పేర్లు పడుతున్నాయి, కొంతమంది వేరే రాష్ట్రంలో ఉండి కూడా ఈ రాష్ట్రంలో పేర్లు పడుతున్నాయి అనమాట. సో ఇవన్నిటిని కూడా సరిచేసి కొంతమంది చనిపోయిన వారి పేర్లు కూడా అలాగే ఉన్నాయన్నమాట. సో వాటన్నిటిని తొలగించడం అయితే జరుగుతుందని చెప్తున్నారు. సో ఇక వచ్చేసి మనకు కేంద్ర ఎన్నికల సంఘం ఏం చేసిందంటే, తుది జాబితా పేరు లేకపోతే రేషన్ కార్డులతో పాటు ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా రద్దు అవుతాయంటూ సామాజిక మాధ్యమాల్లో వార్తా జోరుగా ప్రచారం అవుతుంది. సో ఎందుకంటే రేషన్ కార్డు రావాలన్నా, ఇతర సంక్షేమ పథకాలకు రావాలన్నా అని చెప్పేసి ఓటర్ కార్డు ఉండాలని చెప్పేసి చెప్పారు. సో అలాంటివి ఇక మాధ్యమాలలో వార్తలు జోరుగా ప్రచారం అవుతున్నాయి. కానీ రేషన్ కార్డులు లబ్ధిదారుల కలెక్ట్ ఈ లిస్ట్ లో పేరు లేకుంటే కార్డు తొలగింపు అంటూ కొందరు వాట్సాప్ ఇవన్నీ కూడా వస్తున్నాయి. ఇవన్నీ సామాన్య అయోమయానికి గురి చేస్తున్నాయి కాబట్టి అవన్నీ నమ్మకండి. ఎందుకంటే పశ్చిమ బెంగాల్ ఇటీవల ఏర్పడిన నూతన ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయమే భయాందోళనకు గురి కారణమైందనమాట. అక్కడ ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఓటర్ల జాబితా నుండి తొలగించబడిన 63 లక్షల మంది రేషన్ కార్డులు, ఇతర సంక్షేమ పథకాలు రద్దు చేసే ప్రక్రియ ప్రభుత్వం అధికారికంగా ప్రారంభించింది కాబట్టి సో ఓటర్ల లిస్టులో పేరు లేని వారిని అనర్హులుగా గుర్తిస్తూ జాబితాను తొలగిస్తుండడంతో ఆ ప్రభావం ఇక్కడ అంటే ఏపీ తెలంగాణలో పైన పడుతుందని చెప్పేసి రాష్ట్ర ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కానీ సామాజిక మాధ్యమాల ప్రచారంపై ఎన్నికలు ఈసీ ఉభయ రాష్ట్రాలు రెవెన్యూ అధికారులు అయితే తీవ్రంగా ఖండించారు. అలాంటివి ఏమి ఉండవని చెప్పేసి, ప్రజలు ఇలాంటి తప్పుడు వార్తలు నమ్మి అసలు భయపడాల్సిన లేదని చెప్పేసి, ఆధారిత వెరిఫికేషన్ ద్వారా అమలయ్యే సంక్షేమ పథకాలను ఓటర్ల జాబితా సవరణకు నేరుగా ఎలాంటి లింక్ ఉండదని చెప్పేసి, సో అందుకని చెప్పేసి అధికారులు అయితే స్పష్టం చేశారు, వివరణ అయితే ఇచ్చే ప్రయత్నం చేశారు. ఒకవేళ సాంకేతిక కారణాల వల్ల కానీ ఇల్లు మారడం లేదా క్షేత్రస్థాయిలో వేరే ప్రాంతాల్లో ఉన్నవారు పరిశీలన సమయంలో అందుబాటులో లేకపోవడం వల్ల కానీ ఓటర్ల జాబితాలో పేరు తొలగించబడిన దానికి ప్రత్యామ్నాయ మార్గాలు ఎప్పుడూ అందుబాటులో అయితే ఉంటాయన్నమాట. సో ఎలాంటి ఇబ్బంది ఏం లేదని చెప్పేసి చెప్తున్నారు. ఓటర్ లిస్ట్ లో పేరు తొలగించిన బాధితులు వెంటనే ఓటర్ హెల్ప్ లైన్ నెంబర్కి యాప్ల ద్వారా జాతీయ ఓటర్ సేవా పోర్టల్లో కూడా ఆన్లైన్లో ఫామ్ 6 సమర్పించి ఆ పేరును తిరిగి మళ్ళీ సులభంగా నమోదు చేసుకోవడానికి అవకాశం కూడా అందిస్తున్నారు. కాబట్టి ఆన్లైన్లో వీళ్ళు కానీ ఏదైతే వారు తమ స్థానిక పోలింగ్ కేంద్రం వద్ద ఉండే బూత్ లెవెల్ అధికారి బిఎల్ఓ కలిసి దరఖాస్తు కూడా చేసుకోవచ్చు. ఒకవేళ ఇప్పటి వరకు కూడా ఓటర్ కార్డు లేకపోతే ఓటర్ కార్డు సంబంధించి దరఖాస్తు చేసుకోవడానికి ఛాన్స్ ఇచ్చారు. అర్హులైన వారందరికీ కూడా ఓటర్ కల్పించడమే ఎన్నికల ప్రధాన లక్ష్యమని అధికారులు స్పష్టం చేయడం జరిగిందనమాట.